ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాలపురుషాంగంలో 10వ రాశి ఏంటంటే అది మకరం. మకరం అంటేనే మనకి ఎక్కడ అంటే అక్కడ మనకు పిక్చర్ చూసినట్టయితే కూడా మోసలి చూపిస్తారు. సగం మోసలి ఉంటుంది, సగం వేరే జంతువు ఉంటుంది. అది ఒక్కోసారి చూస్తే మనకు గుర్రంలా ఉంటుంది, ఇంకోసారి చూస్తే ఇంకో రకమైన జంతువులాగా ఉంటుంది. సో సగం సగం అనమాట. వీరేంటంటే కాలపురుషాంగంలో దశమం అవుతుంది కాబట్టి దశమ మనము వృత్తి వ్యాపారానికి మనం రాశి అని అనుకుంటాం. దశమ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అని అనుకుంటాం. సో ఈ మకర రాశికి అధిపతి శనీశ్వరుడు అవుతాడు. శనీశ్వరుడు కనుక చక్కటి పొజిషన్లో ఉన్నాడు అని అంటే వీరు ఎటువంటి జాబ్లో అయినా ఎటువంటి ప్రొఫెషన్లో అయినా మంచి సక్సెస్ అవుతే ఉంటుంది. అది ఏ చిన్న స్థాయి నుంచి పెద్ద ఐఏఎస్ లేకపోతే ఇంకేదో ప్రైమ్ మినిస్టర్కు ప్రెసిడెంట్కు ఏదో పిఏ లాంటి పొజిషన్లో ఉన్నా కానీ వీరి కనుక శనీశ్వరుడు ఎక్కడైనా అనుకూలమైన పొజిషన్లో అంటే తన లగ్నంలోనే తన రాశిలో ఉన్నట్టయితే అది, లేదా ద్వితీయంలో కుంభరాశిలో ఉన్నా కానీ అది, లేదా ఉచ్చ పొందిన శని అంటే ఇప్పుడు ఎక్కడ పొందుతాడు అని అంటే తులారాశిలో ఉచ్చ పొందుతాడు. సో అలా శనీశ్వరుడు కనుక ఖచ్చితమైన మంచి రాశిలో ఉంటే మటుకు ఖచ్చితంగా వీళ్ళు డౌన్ టు ది ఎర్త్ గ్రౌండెడ్ ఉంటారు. ప్లస్ మంచి ఐఏఎస్ ఆ పొజిషన్లో ఉన్నా కానీ వీరు ఏంటంటే మనము సింహరాశి సింహలగ్నం వరకు చెప్పుకున్నాం. కొద్దిగా అదేంటది లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి, డామినేషన్ ఉంటుంది. కానీ వీరేంటంటే అలా ఉండరు, గ్రౌండెడ్ ఉంటారు. తాము ఎంత హై పొజిషన్లో ఉన్నా వారి కింద పనిచేసే వాళ్ళతోని చాలా చక్కగా కలుపుగోలుతనంతో మాట్లాడడం, చాకచక్యంగా పనులు వారితో చేయించుకోవడం, లేదా వారు చేయట్లేదు అంటే వీరు కూడా వెళ్ళిపోయి చేసేసేయడం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తన కింద ఎవరైనా పనిచేస్తే ఆ గ్లాస్ ఇవ్వాలంటే గ్లాస్ ఏదైనా మంచినీళ్ళు అలాంటివి ఏమైనా ఇవ్వమని చెప్తే వారు ఆ టైంలో ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడైతే కూడా వీరే వెళ్ళి స్వయంగా అక్కడి నుంచి వెళ్ళి తీసుకోవడం, లేదా వారికి హెల్ప్ చేయటంలో కూడా నిర్దిట్ట. సో అలాంటి తత్వం ఈ మకర రాశి మకర లగ్నం వరకు అయితే ఉంటుంది. శనీశ్వరుడికి ఇంకోటి ఏంటంటే కర్మకారకుడు అని కూడా అంటాం మనం. సో ఈ శని భగవానుడు కనుక మనకి అష్టమంలోనో లేదా శని కేతుతో పాటు నవమంలోనో, లేకపోతే శని రాహుతో పాటు నవమంలోనో, శని చతుర్థంలో రాహుకేతుతో పాటు ఉండడం, లేదా శని చంద్రుడితో పాటు ఉన్న, శని బుధుడితో పాటు ఉన్నా కానీ మనకి మళ్ళీ చూసుకోవాలి షష్టాష్టమ వ్యయాల్లో ఉన్నారా లేదా ఇంకేదైనా గ్రహము వారిని చూస్తున్నారా, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. చేసుకొని తర్వాత మనం ఒక కన్క్లూషన్కి రావాలి. అదే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ దశలు అలాంటి దశలు అంతర్దశలు వచ్చినట్టయితే ఖచ్చితంగా వీరికి ఏంటంటే శనిచంద్రుడు మనం అంతకుముందు చెప్పుకున్నాం పునః యోగం అని చెప్పేసి, శని రాహు కంజంక్షన్, శని కేతు కంజంక్షన్, ఇదైతే పితృదోషాలు చతుర్థంలో కనుక ఉంటే మాతృదోషాలు, మాతృశాపం, సప్తమంలో ఉన్నట్టయితే స్త్రీ శాపం, ఇలాంటి వాటికి గురి అవ్వటం చాలా చాలా ఉంటాయి. సో శని పొజిషన్ చాలా చక్కగా ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కనుక సరిగ్గా లేదు, శని భగవానుడు సరిగ్గా లేదు అంటేనే ఇవన్నీ అవాంతరాలు ఎదుర్కొంటూ అనుకుంటే. కాకపోతే కదా ఆ క్వాలిటీస్ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అయితే ఖచ్చితంగా వీరు ఏంటంటే వీరు డౌన్ టు ది ఎర్త్ ఉంటారు. ఏ పని చెప్పినా కానీ నేను చెయ్యను అనే ధోరణి లేకుండా నిరంతరంగా ఎంత చెప్పినా కానీ చేసే స్థాయికి వీరు ఉంటారు. అలాగే వీరికి వ్యాపార రంగంలో చూసినట్టయితే వీరికి నూనె పదార్థాలు అంటే మళ్ళీ శని భగవానుడు ఎక్కడున్నా చూసుకోవాలి. ఆ చూసుకున్నాక మనం చెప్పడం
వ్యాపార రంగంలోన స్టీలు, సిమెంటు, ఆయిల్, పెట్రోల్ ఇలాంటి వ్యాపారాల్లో వీరు చక్కటి రంగంలో వీరు వెళ్ళిపోవడం, చక్కటి సక్సెస్ వీరికి రావడం, ధనార్జన చేయటము, ఆ దశ అంతర్దశలు కూడా అనుకూలమైతే వీరు ఖచ్చితంగా చాలా కష్టపడి మాత్రం మంచి పొజిషన్లకు వచ్చే అవకాశాలు ఈ మకర రాశి, మకర లగ్నం వారికి ఉంటాయి అన్నమాట. సో వీరికి లక్కీ కలర్ ఏంటంటే బ్లూ కలర్. బ్లూలో కూడా మనకి ఎన్నో ఉన్నాయి కదా, ఇండిగో కలర్ అంటాము, బ్లూలో నావీ బ్లూ అంటాము, ఇలాంటి కలర్స్, ఇలాంటి గ్రూప్ అంటాం. ఆ గ్రూప్ కలర్స్ అన్నీ మ్యాచ్ అయ్యి మనకి మకర రాశి, మకర లగ్నం అవుతారు. మీరు ఆరాధన చేసుకునే దైవం ఏంటంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే కూడా శనివారాలు వెంకటేశ్వర స్వామి, వీరికి శని భగవాన్ సరిగ్గా లేరు అని అంటే వెంకటేశ్వర స్వామి ఆలయమో లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకొని ఆంజనేయ స్వామికి తమ్మలపాకులు అర్పితం చేసినా కానీ చాలా చక్కటి ఫలితాలు వస్తాయి వీరికి. ఓం నమో గణపతే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. కాలపురుషాంగంలో పంచమ రాశి అయిన సింహరాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశిలో వారు పుట్టిన వాళ్ళైనా కానీ సింహరాశిలో, సింహ లగ్నంలో జన్మించిన వాళ్ళు, వారి స్వభావాలు, వారి కారకత్వాలు, ఆ రాశి కారకత్వాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. సింహం అంటేనే అందరికీ తెలిసిందే లయన్. ఆ లయన్ ఎలా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే. ఆ యాటిట్యూడ్ అయినా, ఆ గాంభీరత్వం అయినా, ఏమంటారు గ్రౌండెడ్ అయితే అసలు ఉండరు. సింహరాశి వాళ్ళు, సింహ లగ్నం వాళ్ళు అయితే ఈగో అయినా యాటిట్యూడ్ అయినా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఆ రవి లగ్నాధిపతి రవి అవుతాడు, లగ్నాధిపతి అయినా రాశ్యాధిపతి అయినా రవి అవుతాడు. ఈ రవి కనుక మంచి ప్లేసెస్లో ఉంటే మటుకు కొద్దిగా ఏమంటారు ఎదుటి వ్యక్తిని గౌరవించడము, వారికి సరి సమానమైన వ్యక్తి అవుతేనే వారు ఆ వ్యక్తితో మాట్లాడడానికి లేదా ఆ వ్యక్తితో ఇంటరాక్షన్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వారికి సరిపోరు, వారికి తూలరు అని అంటే మటుకు ఎనీ ఛాన్స్ వారితో ఏమంటారు కాంటాక్ట్స్ కూడా పెట్టుకోరు. అలాగే సింహరాశి అని అన్నాం కదా, రవి అన్నాము. రవి రాజు, మొత్తం కాలపురుషాంగంలో రవి రాజు అవుతాడు. ఈ రాజు ఎలా ఉంటాడు అందరికి తెలిసిందే మటుగా. సో ఆ వెలుగునిచ్చే కారకుడు రవి. రవి ఆత్మకారకుడు. చంద్రుడు మనసు కారకుడు అని అనుకున్నా కదా, ఇక్కడ రవి ఏంటంటే ఆత్మకారకుడు. ఈ రవి మనకు జాతక చక్రంలో ఎక్కడున్నాడు దాన్ని బట్టి ఆ రాశి కారకత్వాలు కూడా ఈయన చాలా వెరీ పవర్ఫుల్ కదా. కింగ్, లయన్ ఈ సింహరాశి వారు కదా, సింహలగ్నం వారు కూడా కదా. సో వీళ్ళు ఏంటంటే ఆ క్వాలిటీస్, అట్రాక్షన్ తొందరగా వీళ్ళు చేసుకుంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రవితో పాటు ఇన్ జనరల్గా నేను చూసిన జాతకాల్లో 100కి 90, 80, 90 రవి బుధుడితో పాటే ఉంటాడు. సో బుధుడు కారకత్వాలు వచ్చేస్తాయి, రవి కారకత్వాలు వచ్చేస్తాయి. రవి గాంభీరత్వం, ఏమంటారు ప్రైడ్, ప్రిజుడిస్ అంటాం కదా, అలాంటి అన్నీ కూడా ఈ సింహరాశి, సింహలగ్నం వారికి ఉంటాయి. సో అలాగే ఆ బుద్ధి, జ్ఞానం కూడా వీళ్ళకి బుధుడు ఉంటాడు కదా, పక్కన ఏ రాశి అధిపతి అయినా ఏ గ్రహం ఉన్నా కానీ ఆ క్వాలిటీస్ ఈయన మొత్తం అట్రాక్ట్ చేసుకుంటాడు. మళ్ళీ డిగ్రీస్ చూసుకోవాలి. 10 degrees లోపల ఉంటే ఏ గ్రహాన్నైనా తిను ఆకట్టుకునేది వాళ్ళ క్వాలిటీస్ మొత్తం ఈయన లాగేసుకుంటాడు అనమాట. సో అంత పవర్ఫుల్ మనకి సింహరాశి, సింహలగ్నం వారు. వీరి కనుక రవి పాడైపోయినట్టయితే అంటే ఈ అష్టమంలోనో రాహుతో పాటు ఉండడమో, లేకపోతే రవి కేతుతో పాటు ఉండడం. రవి రాహుతో పాటు ఉంటే మనకు అది కూడా అష్టమంలోనో ఈ నవమంలోనో శనితో పాటు చూడబడుతున్నాను అని అంటే ఖచ్చితంగా అది మనకి పితృదోషం కిందనే మనం చూసుకోవాలి. అలాగే రవి కనుక చక్కటి పొజిషన్లో ఉన్నాడు అంటే ఏ ఉచ్చులో మేషరాశిలోనే ఉన్నాడు లేదా సింహరాశిలోనే ఉన్నాడు, చక్కగా ఉన్నాడు అని అంటే మటుకు వీరికి మంచి వృత్తిలో హయ్యర్ పొజిషన్ అనమాట. ఈ ఐఏఎస్ లేదా ఏదన్నా సివిల్ సర్వీసెస్లో ఉంటే హయ్యర్ కేటగిరీలో ఉండడం అంటే మేషరాశి వీరికి ఉచ్చ రాశి కాబట్టి. అలాగే సింహరాశిలో ఉన్నంటే కూడా వీరికి మంచి రాశి అవుతుంది కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి చక్కగా.
డామినెంట్ కేటగిరీస్ ఉంటాయి. వీరు జనరల్ మేనేజర్ లేకపోతే ఇంకేదైనా హయ్యర్ పొజిషన్లో కలెక్టర్ లాంటి పొజిషన్లో ఉన్నట్టయితే కూడా వీరు తన కింద వాళ్ళతో ఎలా పని చేసుకోవాలి, ఎలా చేసుకుంటే వీరు నాకు పని చేసి పెడతారు, నేను ఏమంటే వీరు లొంగిపోతారు నాకు అనే స్వభావం కూడా తత్వం కూడా వీరికి ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో వీరు ఇన్ జనరల్గా మంచి డాక్టర్స్ ప్లస్ ఈ సివిల్ సర్వీసెస్లో మంచి దిట్ట అయిన వాళ్ళు లేదా మంచి ఫైనాన్స్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో హయ్యర్ పొజిషన్స్, హయ్యర్ అథారిటీస్. ఇప్పుడు మనకి రవి ఆ లగ్నాన్ని వారికి, ఆ రాశి వారికి చాలా చక్కటి పొజిషన్లో ఉంటేనే మటుకు ఈ వృత్తిలో ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది. వీరికి కూడా వ్యాపారం అంతగా వీరికి నప్పదు. ఎందుకంటే చెప్పా కదా, వ్యాపార ధోరణి అన్నప్పుడు మాటలతో చాకచక్యంతో పనులన్నీ చేసుకోవాలి, కానీ అది వీరికి ఉండదు. ఆ గాంభీరత్వము ఇవన్నీ ఉంటుంది. గ్రౌండెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండరు. కస్టమర్స్ అట్రాక్షన్ అసలే ఉండదు. సో ఎలాగ వీరికి వ్యాపారం? సో ఏంటంటే మనము ఈ సింహరాశి సింహలగ్నం వారికి వ్యాపారంలో వెళ్ళకపోవడమే బెస్ట్ అని చెప్పచ్చు. సో వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కటి ఉంటాయి. అలాగే వీరికి సప్తమాధిపతి కూడా శని అవుతాడు కాబట్టి చాలా చూసి ఎంచుకోవడం చాలా మంచిది వీరు తమ భాగస్వామ్యం. అలాగే వీరికి ఇష్టమైన కలర్, లక్కీ కలర్ అంటాం కదా, అది ఆరెంజ్ కలర్, నారింజ కలర్ అంటాం. ఎరుపు కూడా, పసుపు వర్ణం కలర్ కూడా వీరికి లక్కీ కలర్స్ అవుతాయి. ఇది ఈ సింహరాశి సింహలగ్నం వారి స్వభావాలు, కారకత్వాలు.